అది పట్టుకోరండి అదే మాకు ఈ కేసుకి అయితే ఏం సంబంధం లేదు సార్. మేము కొట్టలేదు, మమ్మల్ని కావాలని ఇరికిచ్చారు. మేమైతే కొట్టలేదు. పెట్టి తిడుతున్నారు సార్. అసలు మేమైతే అక్కడ లేము కూడా లేము సార్. మేము కొట్టలేదు. మాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు. మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. అంటే గన్ లైఫ్ దగ్గర పెట్టి భయపెట్టించారు సార్. అంతే. మా అమ్మ నాన్న చూసావు కదా, ఎలా అనిపించింది? వస్తా అనుకున్నావు? రాలేను అనుకున్నా సార్. నేను వచ్చాను. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? వీళ్ళంతా ఏమన్నారు కలిసి? బయటకు వచ్చావు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా? ఏం జరిగింది? రెండు ముక్కలు చెప్పండి, దాని తర్వాత కవర్ చేస్తాను. గట్టిగా చెప్పు. మేము ఆ రోజు మా ఫ్రెండ్స్ మేము కేక్ కటింగ్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ ఆర్చి దగ్గర. అయితే ఇంకా పోలీసులు ఉండండి. పోలీసులు ఏం లేదు, ముద్దిగా పట్టుకొచ్చారు. మరి దుర్గారావుకి కూడా ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేశారు వాళ్ళు. అదే 2-3 డేస్ తర్వాత ఆయన కూడా వదిలేశారు. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో సతీష్ కుమార్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను బెయిల్ వేశాను. బెయిల్లో వాదన ప్రతివాదన అయింది. ప్రతివాదనలో ఏమంటే గుల్కరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లిస్ట్లా రాదు. అది అందుకే అది హత్యాయత్నం కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. మరి కోర్టులో కూడా పోలీసు తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి. అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వైలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చింది. సార్ సతీష్ ఒప్పుకున్నా, సలీం ఒప్పుకున్నా, పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది ఆర్టికల్ 20 క్లాస్ 3కి వైలేషను, మరి ఎవిడెన్స్ యాక్ట్ 25కి వైలేషను, ఎన్డీపీ యాక్ట్ 67కి వైలేషను. ఇప్పుడు నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రాయేసానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దాయి అవుతారు. సో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. సో రూల్ ఆఫ్ లాకి వైలేషన్ చేశారనే కదా నేను ఈ కేసు మీద వాదించి అతను బయట తీశాను.